అనగనగా ఒక ఊరిలో టూటు అనే ఒక చిన్న పక్షి ఉంది. టూటు పక్షి చాలా మంచిది, చాలా దయ కలది. ఉదయాన్నే టూటు పక్షి నిద్రలేచి బయటకు వచ్చి తన రెక్కలను విప్పి చుట్టూ చూసి, అబ్బా! ఈరోజు వాతావరణం ఎంత బాగుందో, ఎలా అయినా ఈరోజు నేను పైకి ఎగరడం నేర్చుకోవాలి అనుకుంది. కానీ టూటూకి మనసులో భయంగానే ఉంది. ఎందుకంటే టూటు ఇంకా చిన్న పక్షి పిల్లే కదా, అందుకని. అదే రోజు ఒక కొమ్మ పైకి ఎక్కి రెక్కలు విప్పి ఎగరటం నేర్చుకుంటోంది ఇంకా పైకి వెళ్ళడానికి. కానీ వెళ్ళలేక కింద కొమ్మల మీద ఆకుల మీద పడిపోతోంది. అలా పడిపోయినా సరే టూటు ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. నేను ఎలా అయినా సరే పైకి ఎగరాలి అని ఇంకా తపన పెంచుకుంటోంది. మరుసటి రోజు అకస్మాత్తుగా ఒక ఏడుపు వినిపించింది టూటూకి. హెల్ప్ హెల్ప్ అని అరవడం వినిపించింది టూటూకి. ఒక చిన్న పక్షి రెండు కొమ్మల మధ్య ఇరుక్కొని నొప్పితో ఏడుస్తూ బాధపడుతూ ఉంది. చుట్టుపక్కనున్న పక్షులందరూ చాలా భయపడి చూస్తూ ఉన్నారు. ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. అది చూసిన టూటు చాలా బాధపడింది. అప్పుడు టూటు ఒకటే నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఆ రెండు చెట్ల మధ్యలో ఉన్న చిన్న పక్షి పిల్లని రక్షిద్దామని నిర్ణయం తీసుకుంది. అప్పుడు టూటు ఆ చిన్న పక్షి పిల్లకి ధైర్యం ఇలా చెబుతోంది. చూడు, నువ్వు ఏమాత్రం భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను. ఎలాగైనా నీ కోసం పైకి వచ్చి నిన్ను రక్షించి కిందకి తీసుకువస్తాను. నువ్వేమాత్రం భయపడకు, నా మీద నమ్మకం ఉంచు అని చెప్పి పైకి ఎగిరింది. టూటు చెప్పిన మాటలకు ఆ చిన్న పక్షి పిల్ల కూడా చాలా సంతోషపడింది. అలా ధైర్యంగా టూటు చెప్పిన మాటలకు తను కూడా ధైర్యం తెచ్చుకొని ఎగరడానికి కిందకి రావడానికి సహకరించింది. టూటు నేను చిన్నగా ఉన్నాను కదా, ఆ చెట్ల మధ్యలో నేను పడతాను అనుకొని ధైర్యంగా వెళ్ళి రెండు కొమ్మలను తన రెక్కలతో పక్కకు తోసి ఆ చిన్న పక్షిని కాపాడింది. ఆ బేబీ పక్షి కూడా తన రెక్కలను ఉపయోగించి టూటు ఇచ్చిన ధైర్యంతో టూటు సహాయంతో బయటకు వచ్చింది. చుట్టుపక్కల ఉన్న పక్షులందరూ టూటుని ఎంతో పొగిడారు. ఆ చిన్న పక్షి కూడా టూటుకి నువ్వు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు. నేను పైన ఇరుక్కుపోవడం వలన నాకు ఏమవుతుందో అని నేను చాలా భయపడ్డాను. ఎలా బయటికి రావాలో కూడా నాకు తెలియదు. కానీ నువ్వు ఇచ్చిన ధైర్యం నా మనసు నిండా నాకు ఎంతో ధైర్యాన్ని నింపి నన్ను బయటకు వచ్చేలా చేసింది. నీ సహాయంతో నేను చక్కగా బయటకు రాగలిగాను అని కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇది చూసిన పక్షులందరూ నీ చిన్న రెక్కలే నీ ధైర్యం, ఈరోజు అవే నిన్ను సహాయం చేసేలా చేశాయి అని అన్నారు. అప్పుడు టూటు తన రెక్కలతో పైకి ఎగిరింది. అప్పుడు టూటు సంతోషంతో అనుకోకుండా పైకి ఎగిరింది. తను అనుకున్న ధ్యేయాన్ని సాధించింది. ఇది వరకు ఎగరలేనంత ఎత్తుకు ఎగిరింది. అప్పుడు టూటు గట్టిగా నేను సాధించాను అని గట్టిగా సంతోషపడింది. చూసారా పిల్లలు, ధైర్యమే మనల్ని ఏ పని చేయడానికైనా సహకరిస్తుంది. ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ధైర్యం ఉంటే మనం ఏ పనినైనా సాధించవచ్చు. ఇందులో నీతి ఏంటంటే ప్రతి ఒక్కరూ మనలో ఉన్న బలహీనతే బలంగా మారాలి. చూసారు కదా పిల్లలు, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.